వికాస్ సమితి పక్షాన నిర్వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ వికాస్ సమితి అన్నది ఉద్యమానంతరం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడ్డ సంస్థ. ఇది ఉద్యమకారుల పూనికతో ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డప్పటికీ పరిపాలనలో విభజన జరిగిన, భౌగోళికమైన సరిహద్దులు ఏర్పడ్డా భావజాల రంగంలో అంత తొందరగా మార్పులు రావు. భావజాల రంగంలో ఇంకా సాధించాల్సిన మార్పుల కోసం నిరంతరం పనిచేయవలసి ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పడ్డటువంటి సంస్థ. దాంట్లో భాగంగా మేము విస్మృత తెలంగాణ ప్రతిభామూర్తులు, తేజమూర్తులు, వైతాళికులు అనుకున్న వాళ్ళ గురించి సాహిత్యాన్ని తీసుకురావడం, పుస్తకాలు తీసుకురావడం, వాళ్ళ గురించి మాట్లాడటం, మెమోరియల్ లెక్చర్లు ఏర్పాటు చేయటం, ఈ రకమైనటువంటి పనులు చేస్తూ వస్తున్నాం. అట్లా ఇవాళ ఒక తెలంగాణకి గొప్ప గర్వకారణంగా నిలిచినటువంటి మరి దక్షిణ భారతదేశం నుంచి హౌస్ ఆఫ్ లార్డ్స్లో ప్రాతినిధ్యం వహించిన వారు ఒకరో ఇద్దరు, బహుశా వీరే రెండవ వారు కావచ్చు. అందులో తెలుగు ప్రాంతం నుంచి వారే మొదటివారు, తెలంగాణ నుంచి కావటం మరింత గర్వకారణం. తెలంగాణ అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ధిక్కారం, పోరాటం, చైతన్యం. మగ్దూమ్ అయితే దియారే హింద్ కా ఓ రాహోబర్ తెలంగాణ, बुला रहा है बासिंते दिगर है तेलंगाना, बना रहा है नई शहर तेलंगाना, वो इंक्विलाब का पैगंबर है तेलंगाना అన్నాడు. ఇంక్విలాబ్ కా పైగంబర్ అన్నాడు, అంటే విప్లవానికి ప్రవక్త, విప్లవాలకు ప్రవక్త తెలంగాణ అన్నాడు ఆయన. అటువంటి ఒక గొప్ప చైతన్యవంతమైనటువంటి భూమి. దాశరథి రంగాచార్య గారు మాట్లాడుతూ ఉన్నారంటే తెలంగాణకి చారిత్రక ప్రతిపత్తి ఉంది, ఆర్థిక ప్రతిపత్తి ఉంది. ఎందుకంటే గొప్ప ఖనిజ సంపద ఉంది. అసలు నిజాం కాలంలో ఆయన ప్రపంచంలోని గొప్ప ధనికుల్లో నిజాం ఒకడు. ఆయన టేబుల్ వెయిట్గా పెట్టుకున్న వజ్రం 400 కోట్ల విలువ అప్పుడే. కోహినూరు వజ్రం మన దగ్గరే ఉండేది. అటువంటి సంపన్నమైనటువంటి ప్రాంతం. కానీ ఇది ప్రపంచానికి తెలిసింది ఈ ప్రతిపత్తి ద్వారా తెలియలేదు, పోరాటం ద్వారానే తెలిసింది అన్నాడు రంగాచార్య. ప్రపంచానికి తెలంగాణ ఎట్లా తెలిసిందంటే అది చేసిన పోరాటంతో. తెలంగాణ రైతాంగ పోరాటం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. అయితే తెలంగాణకి పోరాటం అనే ఒక కోణమే కాకుండా గొప్ప విజ్ఞాన తృష్ణ, విశ్వజనీన భావాలు కలిగిన గొప్ప వ్యక్తిత్వాలు, గొప్ప విజ్ఞాన ఖనులైనటువంటి అద్భుతమైన మానవుల్ని తీర్చిదిద్దింది తెలంగాణ. దానికి వరంగలే గొప్ప సాక్ష్యం. అయితే ఎందుకు మన వాళ్ళు అంతా ఒక ఎక్సలెన్స్తో ఒక పీఠాధిపతులాగా ఒక రంగంలోనే మాస్టరీ సంపాదించి ఒక గొప్ప వాళ్ళలాగా నిలబడడం కంటే కూడా ఒకవైపు వాళ్ళు గొప్ప విజ్ఞానమూర్తులుగా ఉంటూనే రెండో వైపు సామాజిక పోరాటాల్లో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. కాళోజీ చాలా గొప్ప కవి. ఆయన మన పండు వెన్నెల తాల్చి నెలవంక ప్రసవ వేదన తోడ పండు వెన్నెల తాల్చి నెలవంక కనబోవు నిండు పొద్దుల రేయి అంటాడు. ఇది విన్నప్పుడు ఇది కృష్ణశాస్త్రి కవితనేమో అనిపిస్తుంది. అంత భావుకంగా చెప్పగలిగిన కాళోజీ నేను కవిత్వం కళ కోసమో నా ప్రతిభా ప్రకటన కోసమో నేను రాయదలుచుకోలేదు, నా కవిత్వాన్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా మార్చదలుచుకున్నానని ప్రజల గొడవను తన గొడవగా రాశాడు ఆయన. కనుక ఆయన పోయిట్రీలో అత్యున్నత ప్రమాణాలు చూపించడానికి కవిత్వం రాయలేదు. దానికి కారణం తెలంగాణ ఒక కల్లోల భూమి కావడం. సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్ర ప్రాంతంలో ఒక 10 మంది చేసిన పనిని ఆయన ఒక్కడు చేశాడు. గురజాడ వల్లే సంస్కరణ చేశాడు, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ వల్లే చరిత్ర పరిశోధన చేశాడు, ముట్టూరి కృష్ణారావు గారిలాగా పత్రికను స్థాపించాడు. అక్కడ కృష్ణాపత్రిక ఆయన స్థాపిస్తే ఇక్కడ ఈయన గోల్కొండ పత్రికను స్థాపించి పత్రికను చదివే అలవాటును పెంచాడు. చారిత్రక పరిశోధన చేశాడు, ఒక మల్లంపల్లి సోమశేఖర్ శర్మ లాగా పరిశోధన చేశాడు. ఒక 10 మంది చేసిన పనిని వాళ్ళు ఒక్కొక్క రంగంలో ఒక గొప్ప ప్రతిభామూర్తులుగా అక్కడ తయారైతే ఆ అందరి పని ఈయన ఒక్కటి చేశాడు. ఆయన చేసిన పని ఎటువంటిదంటే దుర్గమారణ్యంలో దారులు వేయడం లాంటిది. ఒక దారి తెన్ను లేని చోట ఒక దారులు వేయడం లాంటి పనిని ప్రతాపరెడ్డి గారు చేశారు. అంటే మొదటి నుంచి తెలంగాణ మేధావులకి వారసత్వం ఉంది. వాళ్ళు కేవలం మేధోపరమైన అత్యున్నత స్థాయిని అందుకోవడమే కాదు, ఒక సామాజిక దృక్కోణాన్ని కలిగి ఉండడం, ప్రజలతో సంబంధం కలిగి ఉండడం,
ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండడం, ప్రజల జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, ఆయన కూడా గొప్ప నిదర్శనం, ఆయన కూడా ఆర్థిక శాస్త్రంలో గొప్ప నిపుణుడు. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, ప్రజలకి తమ కష్టాలకు సంబంధించిన అనుభవాలు ఉంటాయి, కారణాలు తెలియవు, కారణాలను తెలియజెప్పటం విద్యావంతులు చేయవలసినటువంటి పని అని జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది. ఆ పనిని కొనసాగిస్తున్నారు ఉదయ్ గారి వాళ్ళ లండన్లో. కనుక ఒక మేధావిగా తన పాత్రని ఆయన కేవలం ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక గొప్ప స్థాయిని అందుకోవడం దగ్గర తృప్తి పడలేదు. ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ఆయన కేవలం కంప్యూటర్స్లో ఇక్కడ మాస్టర్ డిగ్రీ చేయటం, అక్కడ వెళ్ళి ఎంఎస్ చేయటం, ఇక్కడ గ్రాడ్యుయేషన్ తీసుకెయడం, అక్కడ పోయి మాస్టర్స్ చేయడం, ఆ తర్వాత దాంట్లోనే పిహెచ్డి చేయడం. మహాత్మా గాంధీ చదివిన కాలేజీలో చదువుకున్నాడు, ఆయన ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాడు. ఆయన అక్కడ అటువంటి ఒక గొప్ప స్థలంలో విద్యార్జన చేసే అత్యద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. గొప్ప స్థాయిని అందుకున్నారు ఆయన దాంట్లో. కానీ అక్కడితో ఆయన సంతృప్తి పడకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి అక్కడ ఆయన మళ్ళీ ఒక రాజకీయమైనటువంటి అభినవేశాన్ని కూడా చూపిస్తున్నారు. దీనికి కారణం మీలో ఉన్న తెలంగాణ బీజాలే అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మధ్యతరగతి మేధావులకి ఆ సాంప్రదాయం ఉంది, ఆ వారసత్వం ఉంది, ఆ లక్షణం ఏదో ఉంది. కనుక ఎక్కడ పోయినా మనకు ఆ సంబంధం కలిగి ఉండాలనుకుంటాం. జనం కోసం ఏదో చేయాలన్న ఒక తపన ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన ఈ ఈ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు నాకు పెద్దనన్న ఒక మాట గుర్తొస్తుంది. ఆయన నేనేమో మనుచరిత్ర అల్లసాని పెద్దన దగ్గర అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటాడు ఆయన. నాకు కూడా తెలంగాణ గురించి ఆలోచించినప్పుడల్లా ఇక్కడ పుట్టిన ప్రతి కొమ్మ కూడా చేవగలిగే ఉంటుంది అనిపిస్తుంది. అప్పటి నుంచి అందరూ ఆయన కరీంనగర్ జిల్లా కేటాయిస్తున్నారు. సాంకేతికంగా శనిగరం ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉంది, కానీ శనిగరం మా సిద్దిపేటకు చాలా దగ్గర ఉంటుంది, 20 కిలోమీటర్లు మాత్రమే. మాకు అది బార్డర్. శనిగరం ఎక్కువగా ఐడెంటిఫై అయ్యేది సిద్దిపేటతో. అంటే శనిగరం వాళ్ళు ఎక్కువ బాంధవ్యం కలిగి ఉండేది సిద్దిపేటతో. వాళ్ళకి ఏ అవసరమైనా సిద్దిపేటకు వస్తారు. బహుశా వారు కూడా చాలాసార్లు సిద్దిపేటకు వచ్చే ఉంటారు చిన్నతనంలో, ఎదుగుతున్న క్రమంలో కూడా. కనుక ఆయన మా సిద్దిపేట వాడు. మా సిద్దిపేట వాడు, మీ ఓరుగల్లుకు అల్లుడు. నిజానికి మొదట పుట్టింటి సన్మానం అనుకున్నాం, కానీ మీరు మెట్టినింటి సన్మానాన్ని మొదలు చేస్తున్నారు ఇక్కడ. అయితే నేను ఆయన అక్కడ ఒక విశిష్టతను ప్రదర్శించారు. ఆయన అక్కడ ప్రమాణం చేసింది భగవద్గీత మీద ప్రమాణం చేశారు. దాని ద్వారా ఆయన భారతీయ తాత్విక చింతన వైభవాన్ని అక్కడ చాటదలుచుకున్నారు. ఆయన మాకు గొప్ప తాత్విక స్ఫూర్తి ఉంది అని. నేను మళ్ళీ కొంచెం వివాదాస్పదంగా మాట్లాడుతున్నానేమో కానీ భారతీయ చింతన అంతా బాల్య చేష్ట లాంటిది అన్నారు ఇంగ్లీష్ మేధావులు, కొందరు మిషనరీ మేధావులు. బహుశా వాళ్ళకి సమాధానమేమో ఈయన భగవద్గీత మీద అక్కడ ప్రమాణం చేయడం అని అనుకుంటున్నాను నేను. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే, ఇవాళ చాలా వరకు కూడా మీరు ఉద్యమాల్లో చూస్తే ఎవరు ముందు నిలబడుతున్నారంటే సోషల్ సైన్సెస్ చదువుకున్న పిల్లలు ఎక్కువ బుద్ధి ఉంటున్నారు. ఇప్పుడు జేఎన్టీ నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువగా, మొన్న మీరు జెన్జీ మూమెంట్ చూస్తే కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాని నుంచి వస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గ్రామాల నుంచి ఆర్ట్స్ కోర్సులు చదువుకున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు చదువుకుంటున్నటువంటి పిల్లలు కాస్త దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా మన ఐఐటీల్లో చదువుకున్నటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. వాళ్ళు ఏదో గొప్ప ఉద్యోగాలు పొందాలనేటువంటి దాంట్లో ఉంటున్నారు. కానీ ఒక సామాజిక దృక్కోణం అనేది వాళ్ళ విద్యార్థులకు మిస్ అవుతుంది. చదువు సామాజికత అనేవి రెండు వేరువేరు కావు, దానికి ఒక ప్రాక్టికల్ ఇది సమాజంలో ఉంటుంది. అణువు విభజించవచ్చు అని శాస్త్రజ్ఞులు కనుక్కున్నప్పుడు అది విభజించవచ్చన్న సత్యాన్ని ప్రపంచానికి చాటాలా వద్దా అనేది నిర్ణయించేది ఎవరు? ఆ దేశాన్ని రాజకీయంగా శాసించే వాళ్ళు నిర్ణయిస్తారు. అణు విభాజ్యము అని ప్రపంచానికి చెప్పవచ్చు అని. అంటే అంతిమంగా నిర్ణయించేది రాజ్యాధికారం. కనుక దానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి, ఆ స్పృహ కలిగి ఉండాలి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు బారిస్టర్ చదివి ఎందుకు వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చారు? అంబేద్కర్ బారిస్టర్ చదివితే ఆయనకు ఇంగ్లాండ్ గొప్పగా గౌరవించింది ఆయనను. నిజానికి ఇక్కడికి వస్తే ఆయనను అవర్ణుడు అన్నారు. ఆయన ఊర్లో కూడా ఆయన చెరువును ముట్టుకొని ఇవ్వలేదు. అయినా తన సార్థకతని ఆయన భారతదేశంలోనే వెతుక్కున్నాడు. ఆయన అక్కడే ఉండిపోలేదు, మహర్ చెరువు పోరాటం చేశాడు ఆయన. కనుక తప్పకుండా సామాజిక దృక్కోణం కలిగి ఉండాలి. నువ్వు ఏ శాస్త్రం చదువుకున్నా కూడా
ఆయన ఆ పని చేస్తున్నారు. సాంకేతికతకు మానవీయ కోణం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. టెక్నాలజీ అనేది సమాజ శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి ఉపయోగపడాలని వారు భావిస్తున్నారు. దాంట్లో ఆయన 193 దేశాల ప్రతినిధులు హాజరైన ఐక్యరాజ్య సమితి వేదికగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఏఐపై కనీస అవగాహన, శిక్షణ ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అది పెద్ద సంచలనమైంది. అటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సంస్కరణకి ఆయన శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం ద్వారా ప్రవాస భారతీయులను రాజకీయ ప్రజాసేవా రంగాల్లో ప్రోత్సహిస్తూ ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుతున్నారు వారు అక్కడ. ఇది వారిలోని సామాజిక దృక్కోణాన్ని, విజ్ఞాన వికాసాన్ని ఇది గుర్తించింది కనుకనే బ్రిటన్ ప్రభుత్వం వారిని హౌస్ ఆఫ్ లార్డ్స్ కి నామినేట్ చేసింది. నేను వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు శనిగిరి నుంచి వెళ్ళారు. ఇదని తెలంగాణలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గొప్ప చదువు చదువుకోవడమే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే చాలా అణచివేతకు గురైనటువంటి సమాజం, మధ్యతరగతి సరిగా ఏర్పడలేదు మొన్నటి వరకు కూడా. అందుకని ఇటువంటి సమాజంలో ఆయన చాలా మధ్యతరగతి బిడ్డ, చాలని అనేక కోరికల్ని అణుచుకుంటూ పెరగాల్సినటువంటి ఒక వాతావరణమే. తండ్రి ఏదో చిన్న బిజినెస్ చేసేవారు, దాని నుంచి ఎదిగి వచ్చారు ఆయన. నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యనే అప్పుడెప్పుడో అన్నారు, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడు అని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆయన నిజం కూడా విద్యనే విదేశ బంధువు అయింది. ఆయన విదేశ బంధువు కాదు, విదేశాల్లో ఆయనని చాలా అగ్రస్థానాన్ని కూడా తీసుకుపోయింది. కనుక అక్కడ మీరు శనివారం నుంచి వచ్చినారు, మీరు ఇవాళ యువకులకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నారు. మీలో గొప్ప కష్టపడే తత్వం, నిరంతర అధ్యయనం, వీటన్నిటితో పాటు సొంత మట్టి మీద ఆయనకు బాగా ప్రేమ ఉంది. నేను అడిగాను, మీరు హౌస్ ఆఫ్ లార్డ్స్లో కోటు అది వేసుకొని అడుగు పెట్టారు కదా, మీ మనసులో కలిగిన మొదటి భావోద్వేగం ఏమిటంటే మా శనివారం యాదికి వచ్చిందని అడిగాను. ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఎక్కడి నుంచి ఎక్కడున్నాను అని ఒకసారి ఆ నోస్టాల్జియా అంతా కూడా, నేను ఆడుకున్న ప్రదేశాలు, నేను గడిపిన ప్రదేశాలు, నేను చదువుకున్న ప్రదేశాలు, ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి అని చెప్పి ఆయన చెప్పినారు. అంటే మూలాల్ని మర్చిపోకపోవడం అనేది చాలా ముఖ్యం. వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇంకా ఎదగవచ్చు, ఇంకా మీ ప్రయాణం ముందుకు సాగవచ్చు, కానీ దయచేసి మీరు తెలంగాణని, శనిగరంని, మీ మూలాల్ని, ఓరుగల్లును, ఇవాళ మిమ్మల్ని ఇంతగా హక్కున చేర్చుకొని ఇంతగా మా బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్న ఈ మూలాలని మీరు నిరంతరం మీ స్ఫూర్తిలో ఉంచుకోవాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను, వినయంగా కోరుతున్నాను. అదే సందర్భంగా వారికి తెలంగాణ సమాజం తరఫున వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఏ స్థాయికి ఎదిగారో, ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు మన దేశంలోని అట్టడుగు వర్గాల పిల్లలు, కింది కులాల పిల్లలు, అణచివేతకు గురైనటువంటి కులాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, గ్రామీణ పేద విద్యార్థులు మీలాంటి ఒక విజయాన్ని అందుకోవడానికి, అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళు కూడా సగర్వంగా నిలబడడానికి ఏం చేయొచ్చో, ఎటువంటి బాటలు నిర్మించవచ్చో కూడా మీ భవిష్యత్ ప్రణాళికలో భాగం కావాలని మీరు ఆలోచించాలని, మీరు భారతీయ సమాజానికి, బ్రిటన్ సమాజానికి మధ్య ఒక అనుసంధానకర్త కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభుత్వాలు కూడా ఆ స్ఫూర్తిని ప్రదర్శించాలి, వారి లాంటి వాళ్ళని ఉపయోగించుకోవాలి, వారితో ఒక సంబంధాన్ని పెట్టుకోవాలి. అది జరగాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. సో తెలంగాణ మట్టి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఉదయ్ నాగరాజు గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వారి మామగారు అయినటువంటి వెంకన్న గారు 4 మాటలు మాట్లాడతారు. సార్, ఎవరు మాట్లాడినా సంక్షిప్తతను పాటించారు. కొంచెం వికాస్ సమితి వాడిగా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నాను, ఏమనుకోవద్దు. మిగతా వాళ్ళందరూ సభకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి కర్త, కర్మ, క్రియ తెలంగాణ వికాస సమితి అయినా కూడా మా మిత్రుడు, మా బార్ అసోసియేషన్ మెంబర్, మా తోటి న్యాయవాది, మాజీ మెంబర్ పార్లమెంట్ అయిన శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు నిన్న సాయంకాలం 4:30-5 గంటల